హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వవీస్ హోమ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి అందరూ ఇష్టంగా తినే మురుకులు. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే వీటిని మనం వారం నుంచి 10 రోజుల వరకు స్టోర్ చేసుకొని తినవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు బియ్యపిండి, అలాగే 1/2 కప్పు శనగపిండి వేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఈ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో నువ్వులు, జీలకర్ర, వాము వీటన్నిటిని వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ కారం, మురుకులు మంచి కలర్లో రావడానికి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వేడి ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసి జాగ్రత్తగా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా ఆయిల్ని మొత్తం పిండికి బాగా పట్టించిన తర్వాత ఇందులో వేడి నీళ్ళను పోసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 హోల్స్ ఉన్న షేప్ని తీసుకొని మురుకుల అచ్చుకి ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ కానీ తడి కానీ చేసుకొని ఈ పిండిని ఇలా ఈ విధంగా ఇందులో పెట్టుకోవాలి. తర్వాత ఏదైనా ఒక ప్లేట్ని కానీ లేదా చిల్లుల గరిటె కానీ తీసుకొని ఆయిల్ అప్లై చేసి దీనిపైన రౌండ్లా మురుకుల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడయ్యాక వీటిని ఆయిల్లో వేసి 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా కాలిన తర్వాత తీసుకొని ఇలాగే అన్నిటినీ వేసుకుని కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, క్రిస్పీగా ఉండే మురుకులు రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వవీస్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బై.